తప్పుగా యూజ్ చేయడం వల్ల కారణం ఏదైనా కావచ్చు. ఈ రోజు అన్నది ఒత్తిడి లేదు, పూర్వంలాగా అరెస్టులు లేవు. అర్నేష్ కుమార్ విసెస్ బీహార్ అనే ఒక మంచి జడ్జిమెంట్ రావడం వల్ల 41A అన్నది సర్వ్ చేయడం వల్ల ఈ రోజు 498 ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు ఉదాహరణగా ఒక వ్యక్తి దెబ్బలు తినేసి శుభ్రంగా వెళ్ళి, సార్ నా భార్య నన్ను కొడుతుందండి, దయచేసి ఆవిడ మీద ఒక కంప్లైంట్ పెట్టండి అంటే తీసుకున్నది ఎవరు? నువ్వేం మగడురా 4 పీక అయినా సరే రాంగ్ గా మిస్యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలని. ఇది మెయింటెనెన్స్ కేసుకు వచ్చేసరికి తీసుకున్నట్టయితే ఎక్కడో 10,000 20,000 మందికి ఒక్కరికి ఈ పిల్లలు పుట్టే సమస్య ఉండేది. ఇప్పుడు కరీంనగర్ మనకు సేవ్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ తరఫున మీరు చేసేటువంటి ఉత్తమమైన సేవకి నేను వాటి యొక్క వివరాలన్నీ తెలుసుకొని అమాయకులైనటువంటి జనాలకి మీ ద్వారా కొంచెం అవేర్నెస్ అందించడానికని, మీ ద్వారా అమూల్యమైన విషయాలు అందించి అమాయకులకు అవేర్నెస్ సంబంధించినటువంటి అమూల్యమైన విషయాలు చేస్తారని ఉద్దేశం. ఓకే, నమస్తే ఆంజనేయులు గారు. నా పేరు మధుసూదన్ రాజు, ప్రజెంట్ విశాఖపట్నం. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ఇది నేను 2007లో నాది 498 కేసు నమోదైంది. ఆ రోజుల్లో దీని గురించి అసలు అవేర్నెస్ లేదు, కేసు అంటే విషయం తెలీదు. సో అప్పుడు ఆ కేసులు నమోదైనప్పుడు ఓకే, ఇటువంటి కేసులు కూడా ఉంటాయా, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరగాల అంటే ఏదో దొంగతనం, మర్డర్లు, మానభంగాలు చేసినోలే కాకుండా అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చి అది కూడా ఇరికిస్తారా అన్నది ఆ రోజు తెలిసినటువంటి విషయం. సో ఆ రోజు తెలిసినటువంటి విషయం ఏంటి, మెయిన్ 498. సో అది 498 పెట్టడం జరిగింది. పెట్టడం ఒక్క పేరు మీదే కాకుండా నేను కాక నాకు 5 అక్కలు, 1 చెల్లెలు, వాళ్ళందరి పేర్లు, బావుల పేర్లు, మొత్తం 13 పేర్లు వీళ్ళందరితో పెట్టడం జరిగింది. ఆ రోజు పెథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజుకి మళ్ళీ ఆ రోజు 41A అనేది ఉండేది కాదు. అరెస్ట్ అన్నది మ్యాండేటరీ. అంటే 498 పెట్టగానే అరెస్ట్ అన్నది మ్యాండేటరీ. సో ఆ రోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత జాబు సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ అయ్యాము అంటే 48 గంటలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జైల్లో ఉన్నట్టయితే వాడిని సస్పెండ్ చేస్తారు. అది గవర్నమెంట్ తాలూకా రూల్. సో అలా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు అనుకోకుండా ఈ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ తాలూకా ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుంది. ఆ రోజు వైజాగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. 2008లో బికే అగర్వాల్ గారు అన్న ఆయన ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఫస్ట్ రోజు వెళ్ళాను. ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను, ఓకే నాలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు, ఇటువంటి వ్యక్తులకి మనం తోచింది ఏదన్నా సహాయం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి తూచా తప్పకుండా ప్రతి సండే రెగ్యులర్గా వీక్లీ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం. అది ఇకపోతే ఈ చట్టాలు అంటే ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలు ఇవన్నీ 498A డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు. ఇందులో భాగంగా ఇవన్నీ ఆడవాళ్ళ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ సంధించి వాళ్ళ తాలూకా లైఫ్ వాళ్ళు రూయిన్ చేసుకుంటున్నారు. అలాగే సేమ్ టైం పిల్లలు ఉన్నట్టయితే పిల్లలది స్పాయిల్ అవుతుంది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు అలాగే అందరూ ఇరుగు పొరుగు అందరూ సఫర్ అవుతున్నారు వీటి ద్వారా. అయితే సార్ ఇప్పుడు ఒకప్పుడు 498Aని ఎందుకోసం అంటే అమాయకులైన ఆడవాళ్ళ కోసం దాన్ని కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. అంటే ఆ రకంగా అప్పుడు అవగాహన ఉండా లేకుండా కానీ చాలా మంది 498Aని అనవసరంగా ఉపయోగించినటువంటి దాఖలాలు ఇక్కడ లేదు. అయితే ఈ మధ్యలో 498Aని దాదాపుగా అనవసరమైన విషయాలు అంటే వాళ్ళ మీద సైకలాజికల్గా, వాళ్ళ మెంటల్గా వాళ్ళ మీద ఉన్నటువంటి కొన్ని రకాల ఈర్ష్య, ద్వేషాలు, ఇలాంటి ఎమోషన్స్ ద్వారా వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళను సఫర్ చేయాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసులు వేసి
ఫ్యామిలీస్ అందరినీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 498A వాళ్ళ యొక్క ఆ, ఆలోచన విధానం లోపల ఫ్యామిలీస్ మీద, ఆడబిడ్డల మీద కానీ, అత్త మామల మీద కానీ, మరదల మీద కానీ, ఫ్యామిలీలో కోడలు పర్సనల్ గా వాళ్ళ మీద ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి ఏదో ఒక రకంగా. ఆ రకంగా వాళ్ళ యొక్క కక్షని తీర్చుకోవడం కోసం అని చెప్పేసి ఈ 498A డొమెస్టిక్ వైలెన్స్ కేసుని ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ 498 అని అక్కడ ఎఫ్ఐఆర్ చేయగానే ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా వాళ్ళను తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. అయితే ఆ రకంగా వాళ్ళు సఫర్ అవుతారు. అయిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు పెట్టిన కేసు ఫేక్ అని తెలుస్తుంది. అందులో వాస్తవాలు ఏం లేవు, అనవసరంగా కేసు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అంటే దాంట్లో అనవసరంగా ఫ్యామిలీ సఫర్ అయ్యారు అని చెప్పేసి విషయం తెలిసినప్పటికీ ఇలాంటి కేసులు పెట్టిన తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉంటుందో అది ఫేక్ అని తెలిసిన తర్వాత వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఏమి ఉండవు. లేవు. ఇది 498 అన్నది రాజీవ్ గాంధీ టైంలో బీహార్ లో పుట్టినటువంటి కేసు. అయితే ఆడవాళ్ళు చాలా మంది ఒరిజినల్ గా చాలా మంది సఫర్ అయ్యారు, సఫర్ అవ్వలేదు అని కాదు. కానీ ఇక్కడ రియల్ గా జరుగుతుంది ఏంటంటే వైఫ్ కి హస్బెండ్ కి చాలా చిన్న తగాదాలు అవుతున్నప్పుడు దీన్ని భూతద్దంలో చూపెట్టి 498 అన్నది పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఈ రోజు అన్నది తీవ్రత తగ్గింది. కానీ ఒకప్పుడు 498 అన్నది అరెస్టులు ఉండి ఒక్క హస్బెండ్నే కాదు, హస్బెండ్ తాలూకా అప్పజెల్లెల్ని, అన్నదమ్ముల్ని, తల్లి తండ్రి, ఈవెన్ చంటి పిల్లలు కూడా అరెస్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి. సో దీన్ని వాళ్ళు ఏంటంటే తప్పుగా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చిన వెసులుబాటుని వాళ్ళకి ఇచ్చిన అస్త్రాన్ని తప్పుగా యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంది చాలా మిస్యూజ్ అయింది. సుప్రీం కోర్టే స్వయంగా చెప్పింది ఇది లీగల్ టెర్రరిజం. 498 ఈ రోజు తప్పుగా యూజ్ చేయడం వల్ల కారణం ఏదైనా కావచ్చు. ఈ రోజు అన్నది ఒత్తిడి లేదు, పూర్వంలాగా అరెస్టులు లేవు. అర్నేష్ కుమార్ విసెస్ బీహార్ అనే ఒక మంచి జడ్జిమెంట్ రావడం వల్ల 41A అన్నది సర్వ్ చేయడం వల్ల ఈ రోజు 498 అన్నది అరెస్టులు లేవు. కొన్ని స్టేట్లలో అరెస్ట్ అన్నది ఇప్పటికీ కొనసాగుతుంది. ఏదేమైనా ఇటువంటి చట్టాన్ని అది నేలమట్టం చెయ్యాలని మా ఇది 498కి వచ్చేసరికి. ఇకపోతే మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లో ఇంకొక భయంకరమైన సెక్షన్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్, డివిసి అంటారు. ఈ డివిసి అన్నది 2005లో తయారైంది. సో ఇది రేణుకా చౌదరి గారి హయాంలో పుట్టుకొచ్చినటువంటిది ఈ డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ హింస చట్టం, అర్థమైందా? సో మొగుడికి పెళ్ళానికి ఎటువంటి తగువులున్నా భర్తతో పాటు ఉండొచ్చు అని కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. దీనివల్ల అంటే కోర్టుల్లో తిరుగుతూ క్రిమినల్ కేసులు పెట్టుకుంటూ భర్త నాకు కావాలి, అలాగే నేను అదే ఇంట్లో ఉంటాను అని చెప్పి ఇది ఒక ప్రత్యేకమైన హెరాస్మెంట్, అర్థమైందా? ఇంకొక వెసులుబాటు వాళ్ళకి ఏం కల్పించారంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులోని వాళ్ళు మెయింటెనెన్స్ అడగచ్చు. అలాగే మెయింటెనెన్స్ కేసు వేరేగా ఉంటుంది 125 CRPC, అందులో కూడా వేరేగా డబ్బులు అడగచ్చు. అంటే ఒకే దాంట్లో 2 రిలీఫ్లు. అలాగా బోల్డ్ అంత మందికి రెండిట్లో కూడా ఆ వెసులుబాటు కల్పించడం వల్ల రెండిట్లో కూడా వాళ్ళకి చాలా చోట్ల అవార్డులు పాస్ అయ్యాయి. అవార్డు పాస్ అవడం అంటే 2 కేసుల్లో కూడా మెయింటెనెన్స్ ఇస్తున్న వ్యక్తులు ఉన్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అయితే సార్ ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులోనే ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఒక 2 నెలలు 3 నెలలు అలా గడిచిన తర్వాత ఏదో ఒక రీజన్ ని ముందటేసి వాళ్ళని సఫర్ చేసి ఖచ్చితంగా విడాకులు కావాలని చెప్పేసి కోర్టులో కేసులు వేసుకుంటూ నాకు భరణం కావాలి, మెయింటెనెన్స్ నాకు కావాలని చెప్పేసి చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్ ని సెటిల్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి కొంతమంది అమాయకులను అలా సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఈ రకంగా మెయింటెనెన్స్ కేసులు అని వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఈ మెయింటెనెన్స్ భరణం ఏదైతే ఉందో దాన్ని కోర్టు ద్వారా సక్సెస్ చేసుకొని వాళ్ళు లైఫ్ ని
గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనేది నా ఉద్దేశం. అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఒకసారి మ్యారేజ్ వాడు కట్నం తీసుకున్నా తీసుకోకపోయినా పెళ్లి అయిన పాపానికి ఆ భర్త తాలూకా ఆస్తిలో సగం ఇచ్చేమని, 30% ఇచ్చేమని, పిల్లలు ఉన్నట్టయితే మొత్తం ఇచ్చేమని ఈ రోజు గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే కోర్టులు కూడా అదే చెప్తుంది. ఈవెన్ అమ్మాయి చదువుకున్నట్టయితే ప్రాపర్ గా జాబ్ చేసుకుని బ్రతకాలి. ఓకే, సో పెళ్లి చేసుకున్న పాపానికి కేవలం 2 రోజులు 3 రోజులు సంసారం చేసిన పాపానికి కూడా కొన్ని వందల మంది లక్షల కోట్లు మెయింటెనెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇద్దరికి పడకపోయేసరికి వాళ్ళు కోర్టుకు వెళ్ళినట్టయితే కోర్టు కూడా భరణం రూపంలో ఎంతో కొంత చెల్లించాలి అని చెప్తుంది. ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈ అడవుల్లో అబ్బాయి తాలూకా జాబ్ పోవచ్చు. అలా బోల్డ్ మంది, ఎందుకంటే రోజు కోర్టుల చుట్టూరు తిరిగితే ఈ రోజు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ జాబుల్లో ఉంచడానికి ఎక్కడా లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జాబులు పోతున్నాయి. అయ్యా నాది జాబ్ పోయిందన్నా సరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్ అన్నది ఆపకూడదు. అది ఈ రోజు ఉన్నటువంటి రూలు. అలాగే వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్కి వెళ్ళినా చేసినా చాలా లక్షలతో కూడుకున్న వ్యవహారం. సో ఈ అడవుల్లో ఇద్దరు తాలూకా లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నది పక్కన పెడితే ఇద్దరు తాలూకా లైఫ్ స్పాయిల్ అవుతుంది. వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ రోడ్డు ఎక్కుతారు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. ఇవి కాక వీళ్ళకి ఎవరన్నా పొరపాటున పిల్లలు ఉన్నట్టయితే ఈ తీవ్రమైన ఈ మానసిక క్షోభ, వీళ్ళిద్దరూ తల్లి తండ్రి కోర్టుల చుట్టూరు తిరుగుతుంటారు. దీని తాలూకా ఎఫెక్ట్ అక్కడ పిల్లల మీద కూడా ఉంటుంది. అది ఎవరు పూడ్చిపెట్టలేదు. అది ఇప్పుడు భరణం అడిగే విధానాల్లో ముఖ్యంగా ఇప్పుడు శీలాన్ని ఇందులో దృష్టిలో పెట్టుకొని చేస్తారా, లేకపోతే వాళ్ళ యొక్క నిస్సహాయ పరిస్థితిని అట్లా దృష్టిలో తీసుకుంటారా, ఎట్లా? ఇక్కడ శీలం అది కాదండి. అక్కడ ఏంటంటే భరణం అన్నది ఎలా డిజైన్ చేస్తారు అంటే భార్య భర్తలకి ఇద్దరికి పడడం లేదు. పడకపోయేసరికి మన రూల్ ప్రకారం భర్త భార్యను పోషించాలి అన్నది రూల్. సో ఈ విధంగా అబ్బాయికి జాబ్ లేకపోయినా, మానసిక పరిస్థితి బాగోకపోయినా, చెయ్యో కాలో దెబ్బతిన్నా మన చెత్తాలి. ఈవెన్ ఎయిడ్స్ ఉన్నా, రేపో మాపో చనిపోతున్నా, సో కంపల్సరీ భరణం ఇవ్వాల్సిందే. అర్థమైందా? ఈ రోజు భరణం ఇవ్వాల్సిందే. మీరు ఈ రోజు చూస్తున్నట్టయితే యూట్యూబ్ లో వాటిల్లో వస్తున్నాయి, నాకు నెలకు 6.5 లక్షలు కావాలి, రీసెంట్ గా ఒక BMW కావాలి, ఇటువంటి జడ్జిమెంట్లు వస్తున్నాయి. ఈ రోజు అది అవేర్నెస్ పెరిగింది మనకి సోషల్ మీడియా ద్వారా. అటువంటివన్నీ దగ్గర మనం చూస్తున్నాం. అందులో అన్ని కూడా ఇలా గుంటమ్మ కోరికలే. ఇందులో కూడా అన్ని ఇవే కోరికలు మాట. ఒకరోజు చేసిన పాపానికి, సంసారం చేసిన పాపానికి కోట్లు భరణం రూపంలో ఇచ్చుకోవాల్సి వస్తుంది. లీగల్ ఎక్స్టార్షన్. ఒక్కరోజు సంసారం చేసినా సరే దారుణంగా భరణం ఇవ్వాల్సిందే. అర్థమైందా? ఈ మధ్య మంచి జడ్జిమెంట్లు వస్తున్నాయి. అందులో మంచి జడ్జిమెంట్ అంటే రజనీష్ విసెస్ నేహా ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది. అందులో భాగంగా ఏంటంటే కంపల్సరీ వైఫ్ ఏం చదువుకుంది, వైఫ్ తాలూకా ప్రాపర్టీస్ ఏంటి, ఇటువంటివన్నీ తెలియజేయమని అందులో రూల్ వచ్చింది. దానివల్ల కొంత వెసులుబాటు వచ్చింది. అర్థమైందా? అయినా సరే రాంగ్ గా మిస్యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలని. ఇది మెయింటెనెన్స్ కేసుకు వచ్చేసరికి ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పిల్లలు ఉన్నట్టయితే, అంటే ఈ భార్యాభర్తలు ఎవరైతే కోర్టులకు ఎక్కారో వాళ్ళకి పిల్లలు ఉన్నట్టయితే ఇక్కడ ఇంకొక ప్రత్యక్ష నరకం. అదేంటి అంటే భర్తకి కూడా సమాన హక్కులు ఉంటాయి వాళ్ళకి కలిగినటువంటి పిల్లల మీద. అదేంటో భార్యకి ఎంత హక్కులు ఉంటాయో భర్తకు కూడా అటువంటి హక్కులే ఉంటాయి ఖచ్చితంగా, లీగల్ గార్డియన్. అర్థమైందా? కానీ ఇక్కడికి వచ్చేసరికి 90% కేసుల్లో భార్యలతో పాటే ఉండడం జరుగుతుంది. తల్లి జన్మనిస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ప్రాణం పోసుకోవాలంటే కంపల్సరీ మగవాడి శరీరంలో చెస్ట్ కలుపులోనే వస్తుంది. అవును.
మరి మన ఈ ఈ ప్రకారంగా మగవాళ్ళ టెస్టికల్స్ లో ప్రాణం పోసుకున్నటువంటి శుక్రకణం ఆ ఆడవారి గర్భంలో డెవలప్ అయ్యి ఒక జీవం పోసుకొని ఒక పాపలా జన్మించడం జరుగుతుంది. అవును. అయితే ఆడవాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మగవాళ్ళకి ఎందుకు ఇవ్వరు? అంటే ప్రాణం పోసుకోవడానికి మూలాధారం మగవాడే కదా. ఇక్కడ లీగల్ గార్డియన్ మగవాడికి 30% కేసుల్లో సుమారు 90% కేసుల్లో భార్యలతో పాటే ఈ పిల్లలు ఉండిపోవడం జరుగుతుంది. సరే, అది రావడం అన్నది, ఆర్డర్లు రావడం అన్నది చాలా గగనతలం. అర్థమైందా? యువతల పేరెంట్స్ అంటే అబ్బాయి తాలూకా పేరెంట్స్ వాళ్ళ మనవుని కానీ మనవరాలను కానీ చూసుకుందాం అనుకుంటారు. అది ఎంత నరకండి. వాళ్ళు ఆ ఏజ్ లో పిల్లలు అందుబాటులో లేకుండా చేయడం, ఒకవేళ అందుబాటులో ఉన్నారు మాట్లాడదాం అనుకున్నా వాళ్ళకి రాంగ్ ఫీడింగ్ చేస్తుంటారు. తల్లి ఆ ఏజ్ లో చెప్పిందే కదా పిల్లలకి వేదం. అర్థమైందా? సో అరే మీ తండ్రి వెదవా, మీ తండ్రి మంచోడు కాదు, సో వీడికి ఏది రైటో ఏది రాంగో తెలీదు, మనకెందుకులే ఈ యాతన, ఇతన్ని అవాయిడ్ చేద్దాం అని చెప్పి ఈయన్ని అవాయిడ్ చేస్తారు. అది ఎంత నరకం అది. ఆ తండ్రి పిల్లలు అందుబాటులో లేకుండా భర్త నుంచి సమస్తం కావాలి వైఫ్ కి, కానీ పిల్లలు మాత్రం చూపెట్టరు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి అది పేరెంట్స్ ఎలినేషన్, అది దారుణం. అంటే ముఖ్యంగా ఇప్పుడు భర్త దగ్గర వాళ్ళు ఏం ఆశిస్తారో అది వాళ్ళు చేజిక్కించుకునేంత వరకు కూడా భర్తని పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లల్ని చూపించకుండా పిల్లల్ని దూరం పెడుతూ వాళ్ళకి అందుబాటులో రానియకుండా వాళ్ళు పిల్లల ప్రాణంతో పిల్లల కంటే ఎక్కువ నా ఉద్దేశంతో సరెండర్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన ఏంటో వాళ్ళ చేతికి ఇచ్చేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి సార్ ఈ రకంగా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు అదే పరిస్థితి. ఈ రోజు కోర్టులో ఉన్నటువంటి కేసులు తీసుకున్నట్టయితే తల్లి దగ్గర 30 ఉండిపోతున్నారు. అవి కోర్టుల చుట్టూరు తిరగవలసి వస్తుంది. పిల్లల్ని సాధించుకోవడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. అది అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి ఒక రూలు, అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి ఒక రూలు. చిన్న ఏజ్ లో ఆ తల్లితో ఉండడం వల్ల ఆవిడ ఏం చెప్పిందో అదే అబ్బాయి లేదంటే ఆ అమ్మాయి చంటి పిల్లలు మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉంటది. నా తండ్రి గాని నా తండ్రి తరపు బంధువులు గాని చెడ్డవాళ్ళు అన్నదే వాళ్ళకి ఫీడ్ అయిపోయి ఉంటది. దానివల్ల పిల్లలు కూడా రావడం జరగడం లేదు. అయితే ఇది వాళ్ళిద్దరితో సరిపోదండి, ఇది సమాజం మీద చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే ఎలాగా ఇప్పుడు తల్లి దగ్గర గాని తండ్రి దగ్గర గాని ఉండిపోయినటువంటి పిల్లలకి ఒకలే మానిటర్ చేస్తుంటారు, పాలన. ఈ రెండో వ్యక్తి దగ్గర నుంచి లవ్ ఎఫెక్షన్ ఉండవు ఈ రోజు. సో వీలేటి గమ్ముని చెడు వ్యసనాల వైపు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు మీరు సమాజంలో అవకతవకలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు, దోపిడీలు, ఇటువంటి పిల్లల్ని గాని అటువంటి వ్యక్తులను గాని పట్టుకుండి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. చేస్తే 30% పిల్లలు సింగిల్ పేరెంటింగ్ తో పెరిగినోలే. అర్థమైందా? ఇది స్టాటిస్టిక్స్. అర్థమైందా? ఈ రోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న ఒక 100 మందిని జైల్లో బంధించారు అనుకుందాం. వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేసి మీ తల్లి ఏంటి తండ్రి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఎవరో ఆ అబ్బాయికి ఒకరే ఉంటారు. అయితే నాకు ఇప్పుడు కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం వచ్చేది అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా సింగిల్ పేరెంటింగ్ వల్లే దాదాపు 30% పీపుల్ ఇలాంటి క్రైమ్ రూట్ లో వెళ్ళి క్రైమ్ చేస్తున్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు కదా. వాస్తవం సార్. ఎందుకంటే నేను చూసిన చాలా మంది లైఫ్ లోపల సింగిల్ పేరెంటింగ్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ రౌడీజాలు చేయడం, అవును, ఇలాంటి క్రైమ్స్ చేయడం, సమాజంలో యాంటీ సోషల్ గా బిహేవ్ చేయడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్ చాలా మటుకు. ఇది వాస్తవం. అయితే ఇంకొకటి, మన పెళ్లి వ్యవస్థ లోపల కానీ లేకపోతే పెళ్లికి సంబంధం లేకున్నప్పటికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఎక్కువగా ఈ ఏ విషయం
ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అంటే శీలం. ఆడవాళ్ళు ఎక్కువ శీలాన్ని అడ్డు పెట్టుకొని అమాయకులైన కొంతమంది అంటే చాలా మంది ఆడవాళ్ళ శీలంతో ఆడుకొని వాళ్ళను ఇబ్బంది పెట్టి సఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి ఈ శీలాన్ని అడ్డం పెట్టుకొని చాలా మంది ఆడవాళ్ళు అమాయకపు మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ రకంగా కూడా జరుగుతున్నాయి. అంటే మగవాళ్ళకి శీలం అనేది ఉండదా? అవును, అది ఉంటది ఖచ్చితంగా. ఫస్ట్ మన భారతదేశంలో వివాహ వ్యవస్థ అన్నది చాలా పగడ్బందీగా డిజైన్ చేసిన వ్యవస్థ. అర్థమైందా? ఇది పూర్వం మనకి తీసుకున్నట్టయితే అంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ తీసుకున్నట్టయితే ఆ రోజుల్లో చాలా చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు జరిగిపోయి 15-16 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లిళ్ళు అయిపోయి 20 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు పాపనో బాబునో ఇద్దరునో ముగ్గురునో కనేసి బాధ్యతలు బరువులు 20 ఏటకల్లా అన్ని క్లోజ్ చేసేవారు. అర్థమైందా? ఈ రోజు ఏంటైంది వ్యవహారం? చదువు అన్నది అడ్డం పెట్టుకుంది. చదువుతున్నారు కాదను, కానీ చదువుతో పాటు జాబులు రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ జాబులు కూడా ఎక్కడ వస్తున్నాయి? క్యాంపస్ సెలక్షన్ లో. సో ఇక్కడ మగోడు అన్నది ఉద్యోగం చెయ్యాలి. ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం స్త్రీ లక్షణం అనలేదు, ఉద్యోగం పురుష లక్షణం. సో ఇక్కడ ఏంటంటే మగవాళ్ళతో పాటు సమానంగా చదువుకుంది తప్పులేదు, ఉద్యోగం పురుష లక్షణం. కానీ ఇక్కడికి ఏంటైంది? సో స్త్రీలు కూడా సమానంగా చేస్తున్నారు, చదువుకుంటే ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఉద్యోగాలు చేయడం వరకు తప్పులే, కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తాలూకు ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? వాళ్ళు సంసారాల మీద పడుతున్నాయి. అంటే పూర్వం ఒక భార్యకి భర్తకి తగువైనప్పుడు పూర్వం తల్లిదండ్రులు ఏం చెప్పేవారు భార్యకి? నువ్వు సత్యన్నా చచ్చిపో, నీకు మొగుడి దగ్గర జరగాలి అవన్నీ అని స్ట్రాంగ్ గా కండిషన్ ఉండేది. ఈ రోజు అంత స్ట్రాంగ్ గా చెప్పిన తల్లిదండ్రులు ఎవరున్నారు? నిన్నెందుకు వాడు ఏడిపిస్తున్నాడు, నీకేం తక్కువ, నువ్వు చదువుకున్నావు, నువ్వు జాబ్ చేస్తున్నావు, ఏం పర్లేదు వచ్చి కేసు పెట్టేద్దాం అనేసరికి ఆ సంసారం రోడ్డు ఎక్కుతుంది ఆటోమేటిక్ గా. ఆ సంసారం అన్నది ఆటోమేటిక్ గా రోడ్డు ఎక్కుతుంది. సో ఇక్కడ ఇది జరుగుతుంది. ఇది కాక లేట్ మ్యారేజెస్ ఇంతకు ముందు అనుకున్నట్టు 15-16 సంవత్సరాలకి పెళ్లిళ్ళు అయిపోయి ఇప్పుడు 15-16కి మనం చేసి లీగల్ ఏజ్ అంటూ ఒకటి ఉంది. చూడండి, ఒక మామిడికాయ గాని ద్రాక్ష పళ్ళు గాని సపోటా పళ్ళు గాని ఏదన్నా ఒక దీంట్లో తినవలసి వస్తుంది. అలాగే సంసారం అన్నది కూడా ఒక స్టేజ్ లో స్టార్ట్ చేయాలి. పిల్లలు పుట్టడం గాని వాళ్ళ ఆరోగ్యం గాని ఆ బాడీ సహకరించడం గాని. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే 30 సంవత్సరాలకి పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఈ రోజు 30 సంవత్సరాలు అన్నది కామన్. ఒకప్పుడు 20 సంవత్సరాలకి చాలా కామన్ అవుతుంది. ఈ రోజు 30 సంవత్సరాలకు పెళ్లిళ్ళు అవుతున్నాయి. దీని తాలూకా ఎఫెక్ట్ వాళ్ళు శారీరకంగా పడుతుంది. లేట్ మ్యారేజ్ వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టడం అన్నది లేట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున పిల్లలు పుట్టినా రకరకాల జబ్బులతో పుడుతున్నారు. పుట్టిన తర్వాత వాళ్ళకి అన్ని రకాల ఇంజెక్షన్స్ చెయ్యాలి. పూర్వం పెరిగిన పిల్లలు అదేం లేదు, మట్టిలో అట్లో హ్యాపీగా ఆడుకునేవారు, ఎటువంటి జబ్బులు లేవు. అర్థమైందా? ఈ రోజు 30 సంవత్సరాలకి ఈవిడికి గర్భం దాలుస్తుంది. ఏటవుతుంది? పుట్టే పిల్లలు గాని గర్భం రావడమే కష్టం. మీరు పూర్వం తీసుకున్నట్టయితే ఎక్కడో 10,000-20,000 మందికి ఒక్కరికి ఈ పిల్లలు పుట్టే సమస్య ఉండేది. ఒకప్పుడు కొన్ని వేల మందికి ఒక్కళ్ళ కంప్లైంట్ ఉండేది. ఈ రోజు ప్రతి 10 మందిలో 2-3 కంప్లైంట్. అంటే వీళ్ళు చేస్తున్న జాబ్ అవనియండి, వాళ్ళు ఉన్న స్ట్రెస్ అవనియండి, లేట్ మ్యారేజెస్ అవనియండి, ఈ రోజు అది ఇంపాక్ట్. సరే, ఇంత కష్టపడి ఇంత ఇదిగా పుట్టిన వ్యక్తులు ఎలా పుడుతున్నారు రా బాబు అంటే లేదు. మీరు ఇదే తరహాలో పూర్వం ఆడవాళ్ళు తీసుకోండి, మీరు పల్లెటూరు లాటల్లో ఈ రోజుకి కూడా 70-80 సంవత్సరాలప్పుడు కూడా ఆ లేడీ కలుపు మొక్కలు తీస్తుంటది పల్లెటూరులో. ఆవిడికి పిల్లలు ఎంతమ్మా నీకు అడిగితే, నాకు 5 పిల్లలండి, 6 పిల్లలండి. ఆ రోజు కూడా 60-70 సంవత్సరాలకు కూడా ఆవిడ పొలం పనులు చేసుకుంటారు. ఈ రోజు టౌన్ లో పుట్టిన వాళ్ళకి అంత స్టామినా ఉందా? మరి వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. అర్థమైందా? సో ఈ లేట్ మ్యారేజెస్ అన్నది కూడా సమాజంలో ఎంతో ఇంపాక్ట్ ఉంది. అర్థమైందా? ఇకపోతే ఇంకొకటి,
శీలం అన్నారు కదా, ఈ రోజు ఈ లేట్ అవ్వడం వల్ల మీరు పల్లెటూరులో పక్కన పడేసేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈరోజు పిల్లలకి పిల్లలు జాబ్ నిమిత్తం ఎక్కడికి వెళ్తున్నారు? తల్లిదండ్రులను విడిచిపెట్టి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. అర్థమైందా? అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం తప్పు కాదు, కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ సర్కిల్ మారిపోతుంది, సర్కిల్ చేంజ్ అవుతుంది. సో అక్కడ ఆ రోజు ఇవేవి తప్పు కాదు అని మెల్లిగా ఒక పబ్బుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఎవరో చేసిన తప్పనికి సిగరెట్టే కదా తప్పు లేదు, ఒకసారి కాల్చు. బీరే కదా తప్పు లేదు. అలాగా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ తో గాని గర్ల్ ఫ్రెండ్ తో గాని తిరుగు, తప్పు లేదు. ఈ రోజు అటువంటి ఎక్కడో విదేశాల్లో మనం చూసాం ఇల్లీగల్ యాక్టివిటీస్, కానీ ఈ రోజు దారుణంగా ఇక్కడ కూడా ఇండియాలో కూడా అటువంటి సిచ్యువేషన్, కాకపోతే అక్కడ కనబడదు. మీరు పెద్ద పెద్ద సిటీస్ లో పబ్బులు కానీ ఆ బార్ల దగ్గర కానీ చూస్తున్నట్టయితే ఇదే కల్చర్ కనబడుతుంది. అర్థమైందా? సో ఇక్కడ తిరగడం తప్పు కాదు. తిరుగునన్నాళ్ళు తిరుగుతారు, పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా అయిపోయింది అది అయిపోయింది అని ఎవరి భర్తలతో వాళ్ళు ఎవరి భార్యలతో వాళ్ళు గుట్టుగా సంసారం చేసేసుకుంటారు. ఇక్కడ కొన్ని కేసుల్లో ఏటవుతుందంటే వీళ్ళిద్దరికి పడలేదు అన్న మరుక్షణం ఇన్ని రోజులు ఈ అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగారు, ఇన్ని రోజులు తిరిగిన తర్వాత ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఎప్పుడైతే పడలేదో వెంటనే ఈ అమ్మాయి వెళ్ళి ఏం చెప్తుంది? పలానా వ్యక్తి నన్ను రేప్ చేశాడు, రేప్ చేయబోయాడు. మీ ఇద్దరికి అసలు ఎప్పుడమ్మా పరిచయం అంటే 5-6 సంవత్సరాల నుంచి పరిచయం. అంటే ఈ 5-6 సంవత్సరాల నుంచి మీరు ప్రైవసీతో ఎంతో గడిపారు, ఎక్కడెక్కడో గడిపారు. 5-6 సంవత్సరాల తర్వాత వచ్చి కంప్లైంట్ పెట్టడం ఏంటి? సో అది రేప్ కేసుకి దారితీస్తుంది. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఏటవుతుంది? మళ్ళీ వాళ్ళ సంసారం రోడ్డెక్కుతుంది. అర్థంతా? అవతల సంసారం యువతల సంసారం, పిల్లలు ఉంటే పిల్లలది, పెళ్ళిళ్ళు అయితే వాళ్ళది ఇల్లీగల్ యాక్టివిటీస్. అంటే వీళ్ళు ఆ క్షణిక ఆవాసంలో తీసుకునే డెసిషన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అర్థమైందా? సో ఈ రోజు ఆ రేప్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణంగా NCRB రిపోర్ట్స్ ప్రకారం ప్రతి 10 కేసులు నమోదైతే అందులో ఒక ట్రెడ్ ఎక్కడో ఒరిజినల్ గా జరుగుతుంది, మిగతావన్నీ కూడా ఫాల్స్ కేసు. మిగతావన్నీ కూడా ఫాల్స్ కేసు అని ప్రూవ్ అవుతుంది. ఇదే పద్ధతిలో ఆడవాళ్ళకి కాన్స్టిట్యూషన్ పరంగా రేప్ కేసు అంటే శీలం విషయంలో ఇలాంటి కేసులు పెట్టే అవకాశం ఉంది. ఒక మగాడు కూడా అదే పద్ధతిలో ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదంటారా కాన్స్టిట్యూషన్ పరంగా? లేదు. అంటే ఒక అబ్బాయి కేసు అమ్మాయి వెళ్ళి అబ్బాయి మీద పెట్టచ్చు, ఈ అబ్బాయి నాతో మిస్ గా బిహేవ్ చేశాడు, రాంగ్ గా బిహేవ్ చేశాడు అన్నది నమోదవుతుంది. కానీ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి ఒక లేడీ ఎవరన్నా అతనితో తప్పుగా బిహేవ్ చేస్తే అది సమాజం గాని ఫస్ట్ మన దగ్గరికి ఒక కుర్రోడు వచ్చి పలానా వ్యక్తి పలానా XYZ నన్ను చాలా టార్చర్ పెడుతుంది అని చెప్తే నువ్వేట్రా నువ్వేం మగడురా అని మనమే క్రిటిసైజ్ చేస్తాం. ఫస్ట్ మనమే క్రిటిసైజ్ చేస్తాం. అలాగే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో కూడా ఒక భర్త పెళ్ళం చేతిలో తన్నులు తింటుంటాడు. భర్త స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం ఏం చెప్తుంది? అందరూ సమానులే, నా దగ్గర గొప్ప పేద ఇటువంటిది ఏం తారతమ్యాలు చూపెట్టకూడదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు ఉదాహరణగా ఒక వ్యక్తి దెబ్బలు తినేసి శుభ్రంగా వెళ్ళి సార్ నా భార్య నన్ను కొడుతుందండి, దయచేసి ఆవిడ మీద ఒక కంప్లైంట్ పెట్టండి అంటే తీసుకున్నది ఎవరు? నువ్వేం మగడురా 4 పీకెరా అంటే. సరే, అంటే ఈ రకంగా ప్రతి మగాడు వాళ్ళలో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని అనుభవించలేని పరిస్థితుల్లో దాన్ని ఇంకొకరికైనా చెప్పుకోనైనా ఆ బాధ నుంచి బయటపడే ఆలోచన చేద్దామంటే కూడా అలాంటి పరిస్థితి లేదు సార్, లేదు. సో ఇక్కడ ఏంటవుతుంది? పోలీసులు ఎప్పుడైతే అలా క్రిటిసైజ్ చేశారో పొరపాటున ఇంకొక కాయిన్కి ఇంకో చూడండి, అదే ఒక వైఫ్ వెళ్ళి ఏడుస్తూ నా భర్త నన్ను తిట్టేశాడు, కొట్టేశాడు, మా ఆడబడుచులు నన్ను ఇలా అన్నారు, మా అత్తగారు ఇలా అన్నారు. నిజంగా అన్నారో లేదో అసలు ఎవడో ఎంక్వైరీ చేయడు. మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చేసేయండి బొక్కలో పెట్టండి. అర్థమైందా? ఈ రోజు అది అంటే ఇక్కడ వివక్ష అన్నది ఉండకూడదు.
చట్టం అన్నది లింగ వివక్ష అన్నది చేయకూడదు, అందరూ సమానంగా చూడాలి. మనం ఏం చెప్తున్నాం, ఒక అమ్మాయి వచ్చింది, శుభ్రంగా దెబ్బలు ఉన్నాయి ఉంటుంటా, ఎమ్మెల్సీ చేయించుకుంది, ఇది భర్త ద్వారా తగిలే, అటువంటి వ్యక్తిని మీరు చట్టపరంగా ఏం చేస్తారో ఆ వ్యక్తిని చెయ్యండి, హస్బెండ్ ని. మనం దానికి వ్యతిరేకం కాదు. అలాగే అది ఆ వ్యక్తి వచ్చి తప్పుడు కేసు పెట్టింది, నన్ను చంపిపోయాడు, తిట్టిపోయాడు అని, ఎటువంటి వాంట్స్ లేవు, అటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలి? అమ్మా, నువ్వు పెట్టేది తప్పుడు కేసు, మేము ఎంక్వైరీ చేసాము, తప్పుడు కేసు పెట్టడం వల్ల నువ్వు అరెస్ట్ అవుతావు అని చెప్తే ఒక 100 కేసుల్లో ఒక 20-30 కేసులు తగ్గుతాయేమో. తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కేసు పెట్టి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు అనే ఆలోచనతోనే. సో అక్కడ మినిమైజ్ అవుతుంది, వీళ్ళ ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ రూయిన్ అవ్వవు కదా. నెక్స్ట్ ఈ కేసులు ఒకసారి కోర్టుకి పోలీస్ స్టేషన్ కి వెళ్తే కలిసి ఉన్నది ఎంతమంది? రోడ్డు ఎక్కిపోయినట్టే. 99% రోడ్డు ఎక్కిపోయినట్టే. ఆ 1% పిల్లల కోసం వాళ్ళ కోసం ఇంకా కాంప్రమైజ్ అవుతారు. సార్ అయితే ఇప్పుడు ఈ మధ్యలో దాదాపుగా వైఫ్ మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అవును. ఈ పరిస్థితుల్లో మగవాళ్ళని దారుణంగా ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి భర్తలని అన్యాయంగా దారుణంగా చంపేస్తూ ఒక రకమైనటువంటి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. దీని మీద మీ యొక్క ఇది లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, ఒకప్పుడు భర్త తీవ్రంగా కొడుతున్నాడు భార్యల్ని అన్నది కనబడేది. ఈ రోజు ఆ సిచ్యువేషన్ పోయింది. టీవీ సీరియల్ అవనియండి, లేదంటే మనకున్న చట్టాలు, వాళ్ళకి లేడీస్ కల్పిస్తున్న ఫెసిలిటీస్ అనుకోండి, ఏమన్నా దీన్ని ఈరోజు ఎలా దారుణంగా ఉందంటే, డైరెక్ట్గా హస్బెండ్స్ ని భార్యలు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం భర్తల్ని డెలిబరేట్ గా చంపడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సుమారు ఒక 1.5-2 years లో మనం పేపర్లో అట్లలో చూసినట్టయితే, బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ ఒక బ్లూ డ్రమ్ లో చంపేసి రీసెంట్ గా, సో ఒక ఫ్రిడ్జ్ లో దాచిపెట్టడం, సూట్ కేసులో దాచిపెట్టడం, అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా చంపేసి భర్తల్ని ఎవరితో, వీళ్ళ తాలూకా బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ చంపేయడం. సో నేనేం చెప్తాను, మీ ఇద్దరికి పడలేదు, వైఫ్ అండ్ హస్బెండ్ కి పడలేదు, విడిపోండి, కోర్టుకి వెళ్ళండి, విడిపోండి, కమ్యూనిటీ పెద్దల దగ్గర కూర్చోండి, విడిపోండి. ఎందుకు ఒకళ్ళనొకళ్ళు అలా కేసులు చుట్టూరు తిరుగుతూ చంపేసుకోవడాలు? అర్థమైందా? సో ఇక్కడ మేము నోటిఫై చేసిన ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే లీగల్ సిస్టమ్. మన ఇండియాలో ఒక కేసు, ఒక డైవోర్స్ కేసు తీసుకోండి, ఒక కాల పరిమితి ఉంది. అర్థమైందా? డైవోర్స్ కేసు తీసుకున్నట్టయితే ఎన్నో రోజులు కోర్టుల చుట్టూరు తిరగాలి. ఒక మెయింటెనెన్స్ కేసు తీసుకున్నట్టయితే ఎన్నో రోజులు కోర్టుల చుట్టూరు తిరగాలి. అర్థమైందా? సో ఇలాగా ఏ కేసు తీసుకున్నా సరే కోర్టుల చుట్టూరు నంబర్ ఆఫ్ ఇయర్స్ తిరగవలసి వస్తుంది. దానివల్ల వీళ్ళ ఆలోచనలు ఏంటి, కోర్టుల చుట్టూరు ఎవరు తిరుగుతారు, అదేదో చంపేసి పడేస్తే ఒక 1-2 నెలల్లోపు పేపర్లు టీవీలు ముట్టుకుంటాయి, తర్వాత వదిలిపెట్టేస్తే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ మనిషి మీద ఏమన్నా కక్ష సాధింపు చర్యలా, లేకపోతే సైకలాజిగా వాళ్ళు ఇద్దరికి పడకపోవడం అండి. కక్ష సాధింపు చర్యలు కాదు, వాళ్ళిద్దరికి పడదు. అంటే పడదు అంటే ఒక పెళ్లి అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? మన ఇండియాలో తల్లిదండ్రులు డిసైడ్ చేస్తారు. పిల్లల మాట వినడం తక్కువ. అమ్మాయికి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి, సరే నువ్వు తిరిగావు, నువ్వు ఇక మీదట మీ చూపెట్టిన సంబంధం చేసుకో అని సజెస్ట్ చేస్తారు. అర్థమైందా? ఈవిడికి స్వతహాగా బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. అమ్మా, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా, ఉన్నట్టయితే మాకు చెప్పు అని ఫ్రెండ్లీగా అడిగిన వాళ్ళు ఎంతమంది లేరు, అడిగిన తర్వాత చెప్పిన వాళ్ళు ఎంతమంది?
సో చెప్పరు. దీనివల్ల ఏంటవుతుంది, కొన్ని విషయాలు దాచిపెట్టి చేస్తారు. ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఇంటిమసీని ఆవిడ మింగలేక కక్కలేక, సో ఇవన్నీ కూడా కొన్ని రోజులు అలాగా కొనసాగించి, లేదు నాకు ఈ భర్త వద్దు అని చెప్పి ఆ బాయ్ ఫ్రెండ్ని తో తిరుగుతూ ఈయన ఎలాగంతమొందించాలి అంటే ఇక్కడ చిన్న మెలకువలు పాటించవచ్చు. ఉదాహరణగా మన విదేశీ చట్ట విధానం మనం చూడండి, తెల్లారు లేచిన దగ్గర నుంచి మనకు సోనీ టీవీ కావాలి, లోకల్ బ్రాండ్ వద్దు. ఒక ఐఫోన్ మీకు ఇచ్చారనుకోండి, లోకల్ ఫోన్ ఇచ్చారనుకోండి, మీరు ఐఫోనే చూస్ చేసుకుంటారు. ఫారెన్ ఐటమ్సే మనం చూస్ చేసుకుంటాం. మరి చట్టాల దగ్గరకు వచ్చేసరికి ఆ విసిల్ బాటిల్ మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు? సో ఇది ఉదాహరణగా ఏంటంటే, ఫారెన్ లో తీసుకోండి, వేరే కంట్రీస్ లో, వెస్ట్రన్ కంట్రీస్ లో వాటిల్లో అక్కడ ఏం జరుగుతుంది, ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చి కేసులు పెట్టుకుండి, నాకు డైవర్స్ కావాలి నా భర్త నుంచి, లేదంటే నా భార్య నుంచి డైవర్స్ కావాలని ఆ ఇద్దరిలో ఎవరు కోర్టుకి ఎక్కినా 1-2 నెలల్లోపు వాళ్ళకి డైవర్స్ అయిపోతుంది. అర్థమైందా? అటువంటి చట్టం మనం ఎందుకు చేసుకోకూడదు? మీకు అర్థమైందా? అటువంటి చట్టం మనం ఎందుకు చేసుకోకూడదు? అయితే అటువంటి చట్టం చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఒక ఇద్దరు మనుషులకు పడలేదు, తల్లిదండ్రులు ఒత్తిడితో అనుకోండి, ఏదన్నా బలవంతం పెళ్లి చేసుకున్నారు, ప్రాణ నష్టం అన్నది మినిమైజ్ అవుతుంది. మీకు అర్థమైందా? ఓకే, తెలుసో తెలుగు తల్లిదండ్రులు నాకు కట్టబెట్టేశారు, నా ఇండివిజువల్ లైఫ్ ని లీడ్ చేస్తాను, రేపు కోర్టుకి వెళ్తాను, నాకు 2 నెలల్లోపు రిలీఫ్ వస్తుంది అన్న వెసులుబాటు ఉందనుకోండి, మేబీ అక్కడ దారుణమైన హత్య అన్నది జరగకపోవచ్చేమో. జరగదు. అర్థమైందా? అక్కడ వాళ్ళకు రిలీఫ్ అనేది ఉండాలి, ఉంటే జరగదు కదా. రిలీఫ్ అది ఒక మెలకు అనుకుంటున్నాం మేము. అటువంటిది సుప్రీం కోర్టు తరహాలో గాని అటువంటి చోట గాని అటువంటి వెసులుబాట్లు వస్తే ఇటు భర్తలకి మంచిదే, భార్యలకి మంచిదే. అర్థమైందా? ఇది మనం మాట్లాడుకోవాల్సింది మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లోంచి ఇన్ని రకాలు ఇదవుతుంది. ఈ సేవ్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ తరఫున మీరు ఇప్పటి వరకు ఎంతమంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు ఇప్పుడు ఈ నేషనల్ ఆర్గనైజేషన్? ఓకే, ఇది సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ అన్నది 2005లో స్థాపించడం జరిగింది. సో ఆ రోజు స్థాపించిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క పెద్ద సిటీలో 4 భాగాలుగా విభజించడం జరిగింది. నార్త్ ఈస్ట్, సౌత్, వెస్ట్. ప్రతి ఊర్లోని పెద్ద పెద్ద సిటీస్ లో నేషనల్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఇది ప్రతి August 15 కి మనం ఈ నేషనల్ మీట్ అన్నది, నేషనల్ కాన్ఫరెన్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఎందుకు August 15నే పెడతాం అంటే, ఇక్కడ నిజమైన బాధ్యతలకు మాకు ఎవరికి స్వాతంత్రం అన్నది లేదు. చాలా బాగా. సో అందువల్ల ప్రతి August 15th కి మేము నేషనల్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రేపు భోపాల్లో జరుగుతుంది. ఈ ఇయర్ తాలూకా 15వ నేషనల్ కాన్ఫరెన్స్. మధ్యలో ఒక 3 సంవత్సరాలు కోవిడ్ వల్ల బ్రేక్ వచ్చింది. ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ గోవాలో పెట్టడం జరిగింది, రెండో కాన్ఫరెన్స్ షిమ్లాలో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి నేను ఈ ఆర్గనైజేషన్ లో ఉండడం జరుగుతుంది. రెగ్యులర్ గా ప్రతి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే మా చాప్టర్ నుంచి సుమారు ఒక 20 మంది వరకు వెళ్తుంటాము. మా తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే తప్పుడు కేసుల ద్వారా, మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లో తప్పుడు కేసుల ద్వారా బాధించబడుతున్నారో అటువంటి వ్యక్తులకి ₹1 తీసుకోకుండా త్రూఅవుట్ ఇండియా అంతా కూడా వాళ్ళ రెస్పెక్టెడ్ స్టేట్స్ లో, వాళ్ళ రెస్పెక్టెడ్ చాప్టర్స్ లో ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి ఫ్రీగా గైడ్ చేస్తారు. ఎవరు కూడా ₹1 తీసుకోరు, ఫ్రీగా గైడ్ చేస్తారు. ఆ మీటింగ్లకు వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ మీటింగ్ లో 25-30 మంది ఉంటారు. అక్కడ డాక్టర్లు ఉంటారు, అన్ని రకాల క్యాడర్లు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, లో లెవెల్, హై లెవెల్ అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఈ బాధితుడు ఎవడైతే ఫ్రెష్ గా వెళ్ళాడో వాళ్ళందరినీ చూసి, ఓకే నేను ఒక్కడనే కాదు, నాలాగా చాలా మంది ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు, వాళ్ళని చూసేసరికి మానసిక ధైర్యం. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎలా ఫైట్ చేయాలి, ఎలా తల్లిదండ్రుల్ని వాళ్ళ కేసుల్లోంచి తీయాలి, ఎలా పిల్లల్ని సాధించుకోవాలి, ఒక మెయింటెనెన్స్ ఎక్కువ పడుతున్నట్టయితే ఎలా తగ్గించుకోవచ్చు, ఇటువంటి మెలకువలన్నీ చెప్తారు. సో దీనికోసం మనం ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా మనం గవర్నమెంట్ ని అడగడం జరిగింది. మా బ్యాడ్ లక్ ఏంటంటే, గవర్నమెంట్ మనకి ఎటువంటి హెల్ప్ లైన్ నంబర్ ప్రొవైడ్ చేయాలి.
ఎటువంటి నెంబర్ ప్రొవైడ్ చేయలేదు. దీనికోసం మనం సొంతంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టుకున్నాం సొంత ఖర్చులతో. ఆ హెల్ప్ లైన్ నెంబర్ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్, మగవాళ్ళ కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. అది 888-498-498. ఇది మగవాళ్ళ కోసం. అదే మీరు దిశ తీసుకున్నట్టయితే, నిర్భయ తీసుకున్నట్టయితే బోల్డ్ అండ్ స్టేట్ వైజ్ గా, జిల్లా వారీగా, ప్రాంతీయ వారీగా బోల్డ్ అండ్ హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి ఆడవాళ్ళకి. కానీ ఇక్కడ మగవాడి కోసం అంటూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ లేదు. అలాగే మగవాడి కోసం కూడా ఎటువంటి కమిషన్ లేదు. కమిషన్ అంటే ఏంటి? స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పశువర్ధక శాఖ, ఈవెన్ పశువులకు కూడా ఒక శాఖ ఉంది. పుట్టే పిల్లలకి, పుట్టబోయే పిల్లలకు ఒక శాఖ ఉంది, స్త్రీలకు ఒక శాఖ ఉంది. కానీ ఇక్కడ పురుషులకంటూ ఎటువంటి శాఖ లేదు. సో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మనుషులు, మగవాళ్ళు కూడా మనుషులే, మాకు కూడా మెన్ కమిషన్ కావాలి. అర్థమైందా? ఎందుకు కావాలి అంటే ఖచ్చితంగా మేమేం చెప్తామంటే, ఈరోజు బోర్డర్లో చచ్చిపోతుంది, మిలిటరీలో, నేవీలో ఎవరు ఎక్కువ ఉన్నారు? ఆబ్వియస్లీ మగవాళ్ళే ఉన్నారు. ఈ రోజు పాకీ పనులు, అర్థమైందా, దొడ్లు దొడ్డానికి అవి గోతుల్లో దూరిది ఎక్కడన్నా మీరు ఒక్క లేడీని చూసారా? మరి అన్నిటిలో సమానత్వం కావాలి, 50% కావాలంటారు. మరి మిలిటరీకి ఎందుకు వెళ్ళడం లేదు 50%? ఇక్కడ ఈ పాకీ పనులు ఎందుకు చేయరు? అక్కడ మగోడు కావాలా? అలాగే ట్యాక్స్, ప్రపంచంలో ఇండియాలో కట్టే ట్యాక్స్ చూడండి, ఎవరు కడుతున్నారు? ఆడవాళ్ళు కడుతున్నారు. సో ఇలా అన్ని రంగాల్లో మగవాళ్ళు ఆ విధంగా అన్ని రకాలు అవమానాలు, అన్ని రకాలు అన్ని అనుభవిస్తున్నప్పుడు మగోడికి ఎందుకు కమిషన్ ఉండకూడదు? ఉండాలి. అది. సో మనం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మగవాడికి కూడా కమిషన్ ఉండాలి. సో ఇది మా ఆర్గనైజేషన్ తలపెట్టేది. ప్రతి సండే పెద్ద పెద్ద సిటీస్ లో ప్రతి సండే కూడా ఫ్రీగా కౌన్సిలింగ్లు జరుగుతాయి. దీని ద్వారా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది లబ్ధి చేకూరుతుంది వీళ్ళకి. ఓకే, మాకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది అని అర్థమైంది. అంటే ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు ఈ మగవారికి ఒక కౌన్సిల్ ఉండాలని మీరు అంటున్నారు కదా, దీంట్లోనే ఈ మగవాళ్ళని డామినేట్ చేసే వాళ్ళు, అంటే అవగాహన లేక మగాడంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి లేనిపోని భారాలు మీదేసుకొని, గొప్పతనం మీదేసుకొని ఎన్నో రకాల తంటాలు పడుతుంది. ఖచ్చితంగానండి. ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అలా డిజైన్ చేసి పడేశారు మగోడిని. మీరు తీసుకోండి, ఇంట్లో ఒక తమ్ముడు, అక్క, లేదంటే చెల్లి, అన్నయ్య ఉన్నాడు అనుకోండి, ఇద్దరున్నారు పిల్లలు తల్లి తండ్రికి. అమ్మాయి ఏడుస్తుంది, పాప ఏడుస్తుంది. పాపని ఏ రోజు కూడా ఏటమ్మా నువ్వు అమ్మాయిలా ఏడుస్తున్నావు లేదా అబ్బాయిలా ఏడుస్తున్నావు ఏ రోజు అనరు. అదే ఒక మగపిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ ఏమంటారు? ఏట్రా నువ్వు అమ్మాయిలా ఏడుస్తున్నావు అంటారు, చిన్నప్పటి నుంచి. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏటవుతుంది, అరే ఏడవడం అన్నది మగోడికి రాసి పెట్టలేదేమో, ఓన్లీ అమ్మాయిల పార్ట్ అది అని చెప్పి ఇంక అక్కడి నుంచి వీడు కుమిలిపోతుంటాడు. అదొక వీడు కుమిలిపోయి అది ఎవరికి చెప్పుకోలేడు. అదే లేడీ అనేసరికి ఆ ప్రాబ్లం ఉండదు. ఏమన్నా అనకపోయినా బొడబొడబొడబడి కళ్ళంటే నీరు వచ్చేస్తాయి. సో చిన్నప్పటి నుంచి మగవాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా లేదు. ఇలా వాళ్ళు, నేను ఒక మగాన్ని ఇలాంటి ఏడవడం గాని, బాధల్ని చెప్పుకోవడం గాని, ఇలాంటి బాధ్యతల నుంచి అంటే శక్తిని మించిన కొన్ని బాధ్యతలు నిర్వర్తించడం నా వల్ల కాదని చెప్పడం కూడా మగవాడికి ఒక శాపం అనుకోండి. అలాంటి పుట్టినందుకు బాధల్లో ఉన్నటువంటి మన ఈ పురుష జాతికి కంపల్సరిగా ఇలాంటి కౌన్సిల్ అనేది ఉండాలి. సైకలాజికల్ గా మగవాడు కూడా ఒక మనిషే, ఒక జీవమే. అవును, ఆడవాళ్ళలాగే వాడు కూడా ఒక మనిషే కాబట్టి వాడిని కూడా అన్ని రకాల బాధలు చెప్పుకోవడానికి, వాటి నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మగవాళ్ళని కాపాడేటువంటి. అవును, అది. సో మన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అన్యాయంగా మగవాడి మీద కేసులు అవి నమోదవుతున్నాయి, అవి నమోదు అవ్వకూడదు. ఒకవేళ నమోదైనా న్యాయం ఎంత ఉంది అందులో, దాని తగ్గగా అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయికి శిక్షించాలి. సేమ్ టైం అమ్మాయి తప్పు అని తేలితే అమ్మాయిని శిక్షించగలగాలి. స్వతహాగా నాకు 5 రకాల ఒక చెల్లెలు ఉన్నారు. ప్రతి స్త్రీ కూడా
చెడ్డది అని చెప్పం. అలాగే సేమ్ ప్రతి పురుషుడు కూడా మంచోడు అని మనం చెప్పం. అర్థమైంది. సో ఇక్కడ చట్టాలు దానికి తగ్గగా సద్వినియోగం పరుచుకోవాలి. స్త్రీలకు కూడా చట్టాల్లో వెసులుబాటు ఉంది కదా అని దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది జరగకూడదు. ఈరోజు 498 తీసుకోండి. ఒక 100 కేసులు నమోదైతే 98 కేసులు ఫాల్స్ కేసెస్ అని ప్రూవ్ అవుతున్నాయి. అది మనం చెప్పింది కాదు. NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు చెప్తున్నటువంటి స్టేటస్ అది. అర్థమైందా? ఇది లీగల్ టెర్రరిజం అని కూడా సుప్రీంకోర్టు నొప్పులు పడింది ఒక టైంలో. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో మన ఆర్గనైజేషన్ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ తాలూకా హెల్ప్ లైన్ నంబర్, నేషనల్ హెల్ప్ లైన్ నంబర్ ఫర్ మెన్ 888-498-498. ఏపీ సరౌండింగ్లో ఎవరు కాల్ చేయాలన్నా నాకు పర్సనల్గా చెయ్యొచ్చు. 8099-498-498 ఇది నా పర్సనల్ నంబర్. సో ఏపీకి నా నెంబర్ ఎవరన్నా చేసుకోవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్, నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ దానికి చేసుకోవచ్చు. ఇది SIF తాలూకా బ్రీఫ్. అలాగే మా వైజాగ్లో ఎవ్రీ సండే ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుంటానే పెద్ద పార్క్ ఉంటుంది. పార్క్ దగ్గర ఉదయం 10:30 నుంచి 12 వరకు, 12:30 వరకు మేమందరం అక్కడే గ్యాదర్ అవుతాం. ప్రతి సండే ఎవరన్నా రావచ్చు. నేషనల్ వైడ్ గా ఉన్న నెంబరే నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్. అదే చెప్తున్నాను. 888-498-498 888-2-498-498. ఆ నెంబర్ కూడా తీసుకున్నట్టయితే 498-498 అని వస్తుంది. మాకు అది ఫ్యాన్సీ నెంబరు. అర్థమైందా? అలాగే ఏపీ చాప్టర్కి సంబంధించిన నెంబరు 8099-498-498 8099-498-498. ఇది మన తాలూకా బ్రీఫ్. ఇప్పుడు ముందు ముందు ఈ పురుషులకు సంబంధించినటువంటి ఇంకా అభివృద్ధి చెందుతూ ఆడవారికి ఎలాగైతే చట్టాలు ఏర్పడ్డాయో అలాగే మగవారికి కూడా మగవారి యొక్క బాధలకు సంబంధించిన చట్టాలు కూడా ఏర్పడుతూ మగవారికి కూడా ఒక రకమైనటువంటి రక్షణ కవచం అనేది ఉండాల్సిందే. నేను కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ అండి ఆంజనేయులు గారు. మా గురించి మీరు భయ ప్రశ్నలు ఎన్నో అడ్డంకులు ఎన్నో ఫేస్ చేసి చక్కగా మా కోసం అక్కడి నుంచి కరీంనగర్ నుంచి వచ్చి వైజాగ్ లో మాతో పాటు అకామిడేట్ అయ్యి ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, రైట్.